హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. జ్యోతిష్యం ఇప్పటికీ చాలా మంది నన్ను ఈ రోజు కూడా పొద్దున కూడా ఒక పెద్ద ఆయన అడిగాడు, నువ్వు ఇంతమందితో ఇంటర్వ్యూ చేస్తావు కదా, అసలు ఈ జ్యోతిష్యం నమ్మాలా వద్దా, నీ అనుభవంతో చెప్పు అంటాడు. సో ఈ ప్రశ్న ప్రతిరోజు ప్రతి ఒక్కరిలో ఉదయించడానికి కారణం ఏంటంటే, ఫలితాల్లో వీళ్ళు చెప్పే ఫలితాల్లో అనేక మార్పులు ఉన్నాయి. కొన్ని నిజం, కొన్ని అబద్ధం అవుతుంటాయి. సో దీనికి కారణం ఏంటి అని పరిశోధించే క్రమంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైన జ్యోతిష్యుని పరిచయం చేయబోతున్నాను. ఆయన మామూలు జ్యోతిష్యుడు కాదు. జ్యోతిష్యం అనగానే పంటుపచ్చ, లాల్చి ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, టాపర్ అందులో కూడా. అట్లాగే జ్యోతిష్యంలో కూడా టాపర్. ఈయన నమ్మేవాళ్ళు ఈయన గురించి ఎలా చెప్తారంటే, ఆయన నోట పలికిందే శాసనం, ఆయన నోట పలికిందే ఒక ఖచ్చితంగా రూఢిగా జరిగి తీరుతుంది అనే స్థాయిలో చెప్తారు. నేను కూడా చాలా వీడియోస్ చూసా. మన యుద్ధ భయం గురించి కానీ వీటన్నిటి గురించి ఈయన ఎప్పుడో చెప్పారు. నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత చిన్న వయసులో ఇంత ప్రజ్ఞ, ఇంత ప్రతిభ అనేది. దాదాపు 15 ఏళ్ల పాటు సాధన చేశారు ఆయన. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కూడా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. పాలకొల్లులో ఉంటారు. సో ఆయన మామూలుగా కంప్యూటర్లు చూసి జ్యోతిష్యాలు చెప్పాలి అలాంటిది ఉండదు. మీ జ్యోతిష్యం చెప్పాలంటే దాదాపు 24 గంటలు అధ్యయనం చేస్తారు మీ ఒక్కరి జాతకాన్ని. తర్వాతే అత్యంత ఖచ్చితంగా 100కు 100% రూఢి చేసుకున్నాకే మీకు చెప్తారు. మరి అలాంటి జ్యోతిష్యుడిని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన దైవజ్ఞులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారిని మీకు ఇవాళ, ఆఫ్కోర్స్ ఆయన అందరికి తెలిసిన వ్యక్తే, మన ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాను. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో మిమ్మల్ని చాలా ఊహించుకున్నాను, ఏదో భారీ వస్త్రధారణతో వస్తారని. మీకంటే నేనే జ్యోతిష్యులా తయారై వచ్చాను. సో ఏంటి సార్, అంటే మీ ఆధునికత, ఆధ్యాత్మికత ఎట్లా కలిపారు ఈ రెండింటిని? చిన్నప్పటి నుండి అంటే నాకు మా నాన్నగారు ఏంటంటే మాది స్మార్త కుటుంబం. ఓకే. చిన్నతనం నుండి స్మార్తం ఎలాగో నేర్చుకుంటూ ఉండేవాడిని. ఓకే. నేను చదువుకున్నంత తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని. Yes. 10 to 4 సాయంత్రం 4 to 8 ఈ టైంలోనే ఈ స్మార్తం లేదా జ్యోతిష్యం నేర్పింది కూడా మా మావయ్య, ఆయన స్వయాన సూర్యశ్రీ గారని. అచ్చా. ఆయన 15 సంవత్సరాల పాటు ఒక్కొక్క భాగం, అంటే దీనిలో గోచార భాగం అని ఒకటి ఉంటుంది. తర్వాత హస్త సాముద్రికం, అంగ సాముద్రికం, ప్రశ్న, ముహూర్త భాగము, వాస్తు, ఇవన్నీ కూడా రకరకాల ఫలిత భాగాలు ఇవన్నీ ఉంటాయి. తన్వాది ద్వాదశ భావాలని. అంటే శాస్త్రం అనంతం ప్రత్యక్షమపి గోపితం అన్నారు. అంటే దీనికి ఎండింగ్ అన్నది ఉండదు. ఇదొక సముద్రం లాంటిది. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు, మనకి ఎంత వచ్చినా ఒక సముద్రంలోంచి ఆవగింజలో 60వ వంతు నీకు వచ్చినట్టు. ఒక ఆవగింజల తాలూకు సముద్రం ఉంటే ఒక ఆవగింజలో 60వ వంతు నీకు తెలుసు. ముఖే సరస్వతి, ఎప్పుడు జీవితంలో నేర్చుకుంటూనే ఉండాలి ఈ సబ్జెక్ట్ అన్నదని ఆయన చెప్పి, అలాగే ప్యారలల్గా నేను ఈ సాఫ్ట్వేర్ రంగం, నేను ఈసీఈ చదువుకున్నానండి స్వర్ణాంధ్ర కాలేజీలో. అయితే మా అదృష్టం ఏంటంటే డిఆర్డిఓ, అంటే డిఆర్డిఓలో పనిచేసి వచ్చిన ఆమె హెచ్ఓడిగా మాకు మా డిపార్ట్మెంట్కి రావడం. ఆమె మాకేంటంటే ఈసీ అంటే మీకు తెలియంది కాదు కదా, కమ్యూనికేషన్కి సంబంధించి. నాకేంటంటే ఎలా ఏర్పడిందంటే, నేను మా మావయ్యని అడుగుతూ ఉండేవాడిని, అక్కడెక్కడో గ్రహం ఉండడం ఏంటి, ఇక్కడ ఫలితం రావడం ఏంటి అంటే, అప్పుడు చిన్నతనం నుండి ఆయన ప్రాక్టికల్గా చూపించేవారు. ఓకే. అంటే ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఉన్నావు, పొద్దున్న సూర్యుడే, మధ్యాహ్నం సూర్యుడే, సాయంత్రం సూర్యుడే కదా. మార్చిలోనూ సూర్యుడే, మేలోనూ సూర్యుడే కదా. అదే సూర్యుడు మే నెలలో 12ంటికి నువ్వు రోడ్డు మీద 2 గంటల పాటు నిలబడు అనేవాడు, నించోలే. మరి దాని ఎఫెక్ట్ ఉన్నట్టే కదా. అలాగే మనం సైన్స్ చదువుకున్నాం, ప్రతి అమావాస్యకి పౌర్ణానికి సముద్రంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అలాగే మనం ఇక్కడ ఉన్నాం, మన సెల్ ఫోన్ ఉంది, ఆ టవర్ నుండి దీనికి సిగ్నల్ ఎలా వస్తుంది? దాన్ని ఎఫ్ఎం రేడియోలో మనం ఇలా ట్యూన్ చేయగానే అక్కడికి ఇక్కడికి ఎందుకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి మనకి వినబడుతుంది. 92.5 అని పెడితే అదే వినబడుతుంది. అలాగే మీరు చూడండి, ఎప్పుడైనా బ్రిడ్జిల మీద నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు సైనికులు ఎప్పుడూ కవాతు చేస్తూ ఉంటారు, బ్రిడ్జిల మీద చేయరు. ఎందుకంటే రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది. ఈ వీళ్ళు కవాతు చేస్తున్న ఫ్రీక్వెన్సీ, బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ ఒకటైతే అవి రెండో రిజనెన్స్లో ఉంటే బ్రిడ్జ్ కూలిపోతుంది. సో ఇలా మనకి తెలియనటువంటి విషయాలు. అంటే ఇంకోటి ఏంటంటే, నేను చదువుకోవడానికి ఇంకో కారణం లైట్.
ఓకే. జ్యోతిషము అంటే ఇదంతా కాంతికి సంబంధించిన విషయం. ఓకే. మా చిన్నప్పుడు కెమికల్ మనం చదువుకున్నప్పుడు కెమిస్ట్రీలో అవును. చెప్పిన ఆయన నాకు ఒకటే చెప్పేవాడు. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్ ఈ మూడిటితోనే మనం ఏదైనా చేస్తాం. అలాగే జ్యోతిషం వచ్చినప్పుడు కాంతి, సూర్యుడే ప్రధానం. అందుకనే ఆయన్ని గ్రహదేవత అన్నారు. సూర్యుడు ఓకే. లేకపోతే మిగతావి ఏమీ లేవు. అవును. ఆయన నుండి వచ్చే లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారానే మనకి ఇవన్నీ కనబడుతున్నాయి. అవును. సో ఆ లైట్ ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఉదాహరణకి ఇప్పుడు కాలపు గణనేనండి. అంతా ఇందులో అంతకుమించి ఏమీ లేదు. ఓకే. మీరు ఇప్పటికిప్పుడు గూగుల్‌లో కొట్టండి. వాట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి. లేకపోతే వాట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి. నొక్కితే మీకు ఒక ఫిగర్ వస్తుంది. ఇన్ని 64,000 మైళ్ళు, ఇన్ని మైళ్ళు, ఇన్ని మైళ్ళు అని. సో కలియుగ ప్రమాణం చూడండి 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాలు ఎలా వచ్చింది అంటే ఈ డయామీటర్ ఆఫ్ ది సన్ నుండే డెరివేవ్ అయ్యి వచ్చింది మనకి. ఓహ్! మనకి అందులో తెలిసిపోతుంది. ఓకే. సో ఇదంతా లింక్. మనం ఉన్నటువంటి బౌండరీస్ మనం ఎంతకాలం బతకాలి, ఎలా బతకాలి, ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచయితాని విలిఖ్యంతే గర్భస్థ్యస్య విదైహినః. 5వ నెలలో 6వ నెలలో ఉన్నప్పుడే ఆయుర్దాయం బ్రహ్మగా రాసేస్తాడు. అంటే ఈ శరీరము ఇంతకాలం బతుకుతుంది. ఓకే. కర్మ వీడు ఏ పని చేయాలి, డాక్టర్, పొలిటీషియన్, లేకపోతే ఇంజనీర్, లేకపోతే ఇలా డైలీ పని చేసుకోవాలి. విత్తంచ ఇంత డబ్బు సంపాదించాలి, అది కూడా రాసి పెట్టేసి ఉంటుంది. మనం ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైపోయి పక్కవాడికి ఏదైనా రూపాయి వస్తుంటే మనం పాడు చేసేద్దాం అనుకుంటాం. అవును. ఎవడు రూపాయి పాడు చేయలేడు. ఓకే. వాడికి ఎంతైతే రాసి పెట్టుందో వాడు దాన్ని అనుభవిస్తాడు, సంపాదించుకుంటాడు. ఇలా ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ వాడికి ఎంత విద్య రావాలి, ఎంత చదువుకోవాలి అన్నది కూడా భగవంతుడు రాసేస్తాడు. అంటే మీరు చూడండి, ఒక మౌల్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు వినాయక చవితులకి అమ్మవారికి ఒక అవును. మౌల్డ్ ఉంటుంది కదా, అవును. దానిలో మట్టి వేస్తే ఆకారం వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ శరీరం ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయిన తర్వాత ఓహో ఈ శరీరం ఇటువంటిది, దీనికి ఇంత ఆయుర్దాయం ఉంది, లేకపోతే ఇది ఈ కర్మ చేయాలి, ఇంత సుఖంగా భోగంగా అనుభవించాలి. ఓకే. అలాంటి ప్రాణిని ప్రవేశపెడతాడు భగవంతుడు. ఓకే. అందుకనే పెట్టి పుట్టాలి అంటారు. అచ్చచ్చ. ఓకే. అదాన దోషేణ భవే దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపా దవస్యంతి యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి అన్నాడు. పెట్టి పుట్టడం అంటే ఏంటి? ఈ జన్మలో మనం ఏదైనా దానం చేసామనుకోండి, అవును. వచ్చే జన్మలో భగవంతుడు దానికి అనుబంధంగా మనకి జన్మనిస్తాడు ఓకే. మనం ఓకే. దానం చేసినందుకు. అచ్చచ్చ. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఈ కాంతి, లేకపోతే ఈ సమయము, ఈ సూర్యుడు, ఈ గ్రహాలు, ఈ టైము, ఈ ఫ్రీక్వెన్సీలు, ఈ మాడ్యులేషన్లు, మన కంటికి కనిపించేవి, కనిపించనివి, ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే ఉత్త లైట్ గురించి మనం చదవడానికి మన జీవితం సరిపోదు. బా! ఉదాహరణకి ఇప్పుడు మనకి లైట్లు ఫోకస్ అవుతున్నాయి, దాంట్లో డైఫ్రాక్షన్ ఉంటుంది, లేకపోతేనేమో రిఫ్లెక్షన్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఉంటుంది. ఇలా చాలా రకాలుగా లైట్ లోపలికి వెళ్ళడం బయటకు రావడం ఉంటాయి. సార్ ఇవన్నీ మాకు తెలియదు కానీ ఇంతమంది జ్యోతిష్యులు ఇన్ని రకాలు ఎలా చెప్తున్నారు మరి ఒకే విషయాన్ని? ఇందులో ఒకటండి అధ్యయనం. ఓకే. చదివే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకే. ఉదాహరణకి నా పంధా ఉందనుకోండి, నాకు మా గురువు గారు చెప్పిన విషయం ఏంటి అంటే, జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించేటప్పుడు లేనిది చెప్పకూడదు. అందుకనే సప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించాలి. దానికి ఏంటి చేయాలి అంటే శ్లోకపూరితమైన ఆధారం. ఓకే. ఉదాహరణకి ఏలినాటి శని దోషం ఉంది అవును. చెప్తారు, భయపెడతారు, కానీ దానికి ప్రమాణం ఎవరు చెప్పట్లేదు. అవును. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా రోగార్తిర్బంధువైరం చావ్యసనం జన్మగేశనం. అంటే శని సంచారం జరుగుతున్నప్పుడు ఏమేం ఫలితాలు ఇస్తారన్నది అందులో రాసేశారు. సో ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే ప్రజల్ని భయపెట్టో, మభ్యపెట్టో, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో చెప్పకూడదు. ఇది అధ్యయనం వల్ల వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే 30 రోజుల్లో తెలుగు, 30 రోజుల్లో అవును. ఇంగ్లీష్ ఎలాగా, అచ్చా. 30 రోజుల్లో జ్యోతిష్యం ఎలాగా. సార్ నాకు తెలిసిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మంచి చెప్పడానికి ఏముంటదబ్బా, చెడు చెప్తే కదా నువ్వు ఏమన్నా తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకొని బాగుపడతావు. ఉమ్. మంచి ఎందుకు చెప్పాలి నేను అంటాడు ఆయన. అవును, అది కరెక్టే. ఉమ్. అంటే ఇది ప్రాస్పెక్టివ్ డిఫరెన్స్ అంటారు. ఓకే. నిజానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మహత్ కష్టం న వక్తవ్యం కించిత్ కష్టం తు సూచయేత్. అంటే ఏంటి, ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది ఉంది, దాన్ని మనం చెప్పడం అనేటువంటిది దాచిపెట్టి కొంచెం కష్టం చెప్పాలి. ఉదాహరణకి ఎవరికైనా జ్యోతిష్యంలో షష్టాష్టకాలు పట్టాయి, అవును. ఏదైనా ఇబ్బంది ఉంది, ప్రాణాపాయం ఉంది, ఒరే బాబు
ఈ నెలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గడ్డు కాలం నడుస్తోంది. జాగ్రత్తగా ఉండు అని సూచన చేయమన్నారు. ఇది ఎప్పుడు? ఇదివరకు కాలంలో. ఓకే. ఇప్పుడు అంత టైం ఉండట్ల. అంత అవును. ఎవరు వినట్ల. పీకల మీదకొస్తేనే గాని ఎవడు ఏమి చేయట్లేదు. కరెక్ట్. అవును. సో, ఈ జ్యోతిషం అన్నది ఎలా ఉంటుందంటే, చెప్పేటువంటి వాడు ఒక హైట్‌లో నుంచుని చూస్తున్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది. నేల మీద ఉన్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది. వీడికి ఎక్కువ సైట్ కనబడుతూ ఉంటుంది. అంతే గదా! అదే ఇది శాస్త్రం. ఇది ఫ్యూచర్‌ని తెలుసుకోవడానికి, దాని గురించి మనం జాగ్రత్త పడడానికి తప్పితే ఇంకేమి గాదు. హ్మ్. అయితే ఇంకా మనకు తెలియని విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చా? ఆ! యెస్. తప్పించుకోవచ్చా? ఇది సాధ్యపడదు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఏదైనా రెమెడీలు చేయడం ద్వారానో, ఏదైనా ఒక ఇది చేయడం ద్వారానో పూర్తి స్థాయిలో మనం దేని నుండి బయటపడలేం. ఓకే. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద సైంటిస్ట్, జ్యోతిష్య శాస్త్రవేత్త ఒక ఆయనున్నాడు. ఓకే. రాజు ఆస్థానంలో పనిచేస్తున్నాడు. రాజుకి కొడుకు పుట్టాడు. పుట్టగానే ఈ జ్యోతిష్యుడు వెళ్ళి, పలానా సంవత్సరానికి, పలానా మాసంలో, పలానా టైంకి ఇతను చచ్చిపోతాడు. అది కూడా పంది వల్ల చచ్చిపోతాడని చెప్పాడు. రాజుకి ఆశ్చర్యం వేసింది. ఇతను మరి వదిలేసే వ్యక్తి కాదు. అలా అని కొడుకు ప్రేమ. పుట్టగానే నువ్వు మంచి చెప్పాల్సింది మానేసి ఇలా చెప్పేవేంటని జైల్లో వేస్తాడు. తి మనసులో పీకుతూ ఉంటుంది. పీకుతూ ఉంటే అప్పుడు సరే, ఆ జ్యోతిష్యుడు చెప్పిన టైం, ఆ సైంటిస్ట్ చెప్పిన టైం రానే వచ్చింది. ఈ కొడుకుని ఏం చేస్తాడంటే ఒక ఒంటి స్తంభం మేడ కట్టి, దాంట్లో విలాసవంతమైన భవనంలో పెట్టి ఆడుకోమంటాడు. నువ్వు ఈ టైం గడిపేంత వరకు మా పిల్లాడిని కాపాడండి అని చెప్పి భటులకి వాళ్ళకి చెప్తారు. అంతా అయిపోయి కరెక్ట్‌గా ఈ టైం దాటిపోతుంది. ఉదాహరణకి 12:29 అన్నాడనుకోండి. 12:33 అవుతుంది. హమ్మయ్య! కొడుకు బతికాడు, సేఫ్ అనుకుంటాడు. ఈ లోపల భటుడొచ్చి, "యావండి మన రాజకుమారుడు చచ్చిపోయాడండి." "ఎలాగా?" అంటే, "పైనుండి మా అంతస్తు మించి కింద పడి చచ్చిపోయాడండి." వెంటనే జ్యోతిష్యుడిని తీసుకురమ్మంటాడు. "నువ్వు చెప్పావు పంది వల్ల చచ్చిపోతాడని. మా వాడు అలా చచ్చిపోలేదే" అంటే అప్పుడు ఇతన్ని తీసుకెళ్తాడు. వెళితే పైన అంతస్తు మించి కింద పడిపోతూ, పడిపోతూ అక్కడ ఒక వరాహం యొక్క బొమ్మ ఉంటుందన్నమాట. ఆ కొమ్ము మీద పడి దిగి చచ్చిపోతాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు? వరాహం అనేటువంటిది ఆ రాజు యొక్క సింబల్. ఓకే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ అవును. ఉంటుంది గదా! అది అవును. అందుకని వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దాని మీద వరాహం యొక్క సింబల్ పెడతారు. రాజకుమారుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ అంతస్తు మించి పడిపోయి దీని కొమ్ము మీద అతనికి ఇలా నడుంలో దిగిపోయి చచ్చిపోయాడు. అప్పటి నుండి ఆయన పేరు వరాహమిహిరుడు అని పెట్టారు. ఓహోహో! మిహిరాచార్యుల వారు చెప్పిన మాట. అచ్చా! అచ్చా! వరాహమిహిరుడి యొక్క పేరు అలా వచ్చింది. ఓకే. మరి దీనిలో రాజుకంత డబ్బుంది. అతను చేయలేని రెమెడీ అంటే ఏమీ లేదు. దాన్ని తప్పించుకోగలిగాడా? సో, ఇదేంటి అంటే తెలుస్తుంది. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణః కోవక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన. మనం సూచించొచ్చు. పలానా టైం బాగాలేదు. హ్మ్. పలానా గ్రహస్థితి బాగాలేదు. నువ్విది చేసుకో బాగుపడతావని. గ్రహస్థితి చేయనివ్వదు. నిజంగా చేస్తే బాగుపడే అవకాశం ఉన్నా కూడా గ్రహస్థితి చేయనివ్వదు. మరి ఈ పరిహారాలెందుకు? అదే చెప్తున్నాను. ఇదంతా కూడా తమేకం వేద సంవిన. మనం ఆ చేసేటువంటి పరిహారం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అన్నదే భగవంతుడు చూస్తాడు. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామని గాని, లేకపోతే ఎంత ఆర్భాటంగా చేసామని గాని చూడడు. నువ్వు కూర్చున్న దాంట్లో ఎంత భక్తి ఉంది. మరి చాలా ఉదాహరణలు. నేను ఎన్ని జాతకాలు చూసినప్పుడు పలానా టైంలో ఇబ్బంది పడాలి కదా! పడ్డారా? పడ్డానండి కానీ బయటపడ్డానంటే దానిలోంచి అని చెప్తూ ఉంటారు. ఆ! ఏది కాపాడుతుంది వాడిని? ఓకే. దైవ బలం కాపాడుతుంది. ఓకే. వాడు చేసుకున్న కర్మ ఫలితం కాపాడుతుంది. ధర్మదేవత ఎప్పుడూ రక్షిస్తుంది. అలాగే ఈ దేవతలు, ఉపాసనా దేవతలు వీళ్ళందరూ అవును. రక్షిస్తారు. హుహు. అవేం ఉత్తినే పోవు గదా! ఓకే. మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? మనం చేసిన పూజలు నిష్పక్షపాతంగా చేసినప్పుడు. ఓకే. ఇప్పుడు మాకు కొన్ని గ్రూపులున్నాయి. మా భవిష్యదర్శిని గ్రూపులని. అందులో ఎక్కడా రెమెడీలుండవు. మీరు రాస్తారా పంచాంగం ప్రతి సంవత్సరం? రాస్తూ ఉంటాను. భవిష్యదర్శిని పుస్తకం పంచాంగం. రాస్తాను. దాంట్లో ఆ సంవత్సరం గ్రహస్థితి, దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి? ఇవన్నీ రాస్తూ ఉంటాం. ఓకే. అయితే ఏంటంటే ఇండివిడ్యువల్‌గా ఎవరికైనా రెమెడీలుంటాయి తప్పితే గ్రూప్‌గా ఉండవు. ఉండవు. ఓకే. ఉదాహరణకి చాలా నేను వీడియోలు చూస్తూ ఉంటాను. అవును. చాలా తక్కువ. ఉద్యోగం కావాలంటే ఇలా చేయాలి. అవును. అప్పుల బాధలు తీరిపోవాలంటే ఇలా ఇలా చేయాలి. ఎందుకు తీరిపోతాయి? అలా తీరిపోయేదైతే ఇలా చేస్తే కోట్ల లక్ష్మీదేవి మీ ఇంట తాండవం ఆడుతుంది. తాండవాడుతుంది. ఆవిడకేం పని లేదా పాపం. ఏమంటే ఆ లక్ష్మీదేవి అనిశ్చితము. ఆవిడ శ్రీ మహావిష్ణువు దగ్గరే ఉండలేదు. ఓకే. ఎవడో ఒక ఋషొచ్చి నిన్ను కాలుతో తన్నాడు. నువ్వేం చేయలేదని చెప్పి అలిగి వచ్చేసిన ఆవిడ ఓకే. మన దగ్గర ఉంటుందా? మనకంత నిష్టుందా? గురుగారు ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో, ఈ ముహూర్త బలం మీద కూడా నాకు కొన్ని సందేహాలున్నాయి గురుగారు. అడిగాడు. అంటే
అందరం చక్కటి ముహూర్తాలు పెడతారు. మీరు పెడతారు. ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు ఊ అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు. పెళ్ళిళ్ళు గాని, వ్యాపారాలు గాని. కానీ విధ్వంసం జరిగిపోతది. ఏది చక్కగా అంటే దాదాపు ఇప్పుడు 90% వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. అవును. 90% వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది? వ్యాపారాల గురించి పక్కన పెడదాం. హ్మ్. వివాహం గురించి అడిగారు రైట్. చాలా. రైట్. నిజానికి నా దగ్గరికే వస్తారు. హ్మ్. పొంతన చూడమంటారు. అవును. పొంతనలో చూసుకోవాల్సింది చూసుకోరు. హ్మ్. ఉదాహరణకి నాకు రీసెంట్‌గా వచ్చిన జంట మేమిద్దరం ప్రేమించుకుంటున్నామండి. హ్మ్. జాతకాలు చూడాలండి. హ్మ్. నేను ఒకళ్ళకి మొహం మీద చెప్తా. ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్తు. అసలు నువ్వు జాతకం చూడకు వెళ్ళిపో. అచ్చా! ఓహో! ఏదైతే అదవుతుంది దూకేయ్. హ్మ్. జాతకం చూసుకున్న దగ్గర నుండి ఉదాహరణకు ఆ అమ్మాయి కుజదోషం ఉంది. నీకు లేదు. కథం ఇంకా. అది టార్చర్. కుదరదు. ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృవినాశాయ పుంసాం భార్యా వినశ్యతి అన్నాడు. అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు. హ్మ్. చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు. ఇప్పుడు దీనికి ఏమైంది? కుజదోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది గదండీ! ఆ రెమెడీ అన్నది మొదలుపెట్టిన నాడు ఏమవుతుంది? కథం. తినేస్తారు. అవును. ఎవరు చేస్తారండి? ఇప్పుడు 'శాంతి కమలాకరం' అని ఒక గ్రంథం ఉంది. అసలు దాని హ్మ్. పేరే చాలా మందికి తెలీదు. అవును. 1986 లాస్ట్ ప్రింట్. ఓహ్! ఇవాల్టికి లేదు ప్రింట్. నేను కష్టపడి వెతకగా నాకొక జిరాక్స్ కాపీ దొరికింది. దాంట్లో గోముఖ ప్రసవ శాంతి. అసలు ఈ పేర్లు ఎవడికి తెలుసు? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి. అంటే ఏంటి? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు గాని, పిల్ల గాని పుడితే దోషం. అప్పుడు ఈ అచ్చా! ఈ పిల్లాడు, పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు. దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు. దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి. చాలా ఉంటాయి అలాగా. నాళావేష్ట ఉంటుంది. లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజదోషాలకి రెమెడీల కింద చూసుకునేటువంటివి హ్మ్. ఉంటాయి. హ్మ్. అసలు ఇవన్నీ ఆవిడకి తెలుసు. వాళ్ళకి కావాల్సిందేంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం. కాదు. ఇప్పుడు ఊడిపోయేదుంటే అది ఫెవికాల్‌తో అతికించినా, ఫెవిస్టిక్‌తో అతికించినా అదేం నిలబడుతుంది? అవును. దానికి ముహూర్తం గురించి కాదు. ఓకే. 90% ఆ పొంతన కుదరట్ల. ఓకే. దీంట్లో ఏకనక్షత్ర దోషాలుంటాయి. అది ఎవరు చూసుకోరు. లగ్నాలుంటాయి, చంద్రలగ్నాలుంటాయి, కుజదోషాలుంటాయి, వేద నక్షత్రాలని అసలు ఆ పేరే వాడికి తెలీదు కదా! అవును. వేద నక్షత్రం అని ఉంటుంది. ఉదాహరణకి పూర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది. అది హుహు. చేసుకున్నవాడు ఏమవుతాడు? ఇవేమి మరి ఎవరికీ తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి? ఓకే. ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుండి, జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా! జాతకం కూడా చూసుకోవాలి. ఆ ఓకే. జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే, కొన్ని కొన్ని సార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను. ముహూర్తం బాగా లేకపోయినా, ఆ! జాతకాలు కుదరకపోయినా, ఆ! వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బావుండి పెళ్ళిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలా మందిని చూశాను. నేను ఓహ్! చూశాను. ఓహ్! ఉదాహరణకి మనకి పంచపర్వాలు అని ఉంటాయి. అంటే రవి సంక్రమించినటువంటి రోజొకటి, పౌర్ణమి ఒకటి, చవితి ఒకటి ఇలా కొన్ని రోజులుంటాయి. వాటిలో శుభకార్యాలు చేయకూడదు. హ్మ్. చేస్తే నిలబడవు. అలాగే కొన్ని కొన్ని సూత్రాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఏమిటి? వివాహే గురు పుష్యేతు షాణ్మాసాం మరణం ధ్రువం. ఎన్ని నెలల్లో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా వివాహం చేస్తే ఇలాగా, గృహప్రవేశం చేస్తే ఇలాగా, గృహారంభం చేస్తే ఇలాగా. మీరు వివాహం ఒకటే అంటున్నారు. ఎన్ని శంకుస్థాపనలు, ఎన్ని గృహప్రవేశాలు అదే అంటున్నా. చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు. ఏ? చైత్ర మాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఆషాఢ మాసంలో గృహారంభం చేయకూడదు. ఓకే. ఆషాఢే గోకులం హంతి అన్నాడు. ఒక ఆయన అతి తెలివైన ఆయన ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు. చేసిన కొంతకాలానికి భార్య గతించింది. రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య గతించింది. కుటుంబం లేదు. పిల్లలు ఆయన దగ్గర ఉండరు. గోకులం హంతి. గోకులం హంతి అంటే ఏంటి? కుటుంబం లేదు. ఉండదన్నాడు. ఆ! పుష్యే చాగ్ని భయం చైవ. పుష్యమాసంలో చేస్తే అగ్ని భయం ఆ ఇల్లు దగ్ధమైపోతుందన్నాడు. మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం? హ్మ్. ఇది పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా, లేపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ ఇండివిడ్యువల్‌గా వాళ్ళ జాతకం. ఇప్పుడు ఓకే. మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి. హ్మ్. మీరు వ్యాపారం చేయకూడదు. అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలుంటాయి. వ్యాపారంలో కోట్లు గడించాలంటే ఎర్రమోట్లో యాలకులు, లవంగాలు కట్టుకోవాలి. ఈ లెక్కన మరి మిలీనియర్‌లు వాళ్ళు ఎన్ని లవంగాలు, ఎన్ని ఎన్ని యాలకులు లవంగాలు వాళ్ళ కట్టు నోట్లో వేసి తిరిగారు వాళ్ళు. అంబానీ ఏం చేసి ఉండాలి ఈ లెక్కన? ఏం చేసి ఉండాలి? వాళ్ళకి యాలకుల ఫ్యాక్టరీయే ఉండాలి. అదే గదా! అవి ఏమి ఉండవండి. అది చెప్పాను కదా! వాళ్ళు ఏం హ్మ్. చేయాలి? కర్మ అవంతా కూడా ఇది.
ఓకే. దాంట్లోనే ఉంటుంది. కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్ట్. ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు. తెలిసి ఓకే. తెలియని ముహూర్తాలు. తర్వాత రెండోదేంటంటే ఇండివిడ్యువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం. ఓకే. అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి. దీనికి ఇది సరిపోతుందా లేదా? ఓకే. సరిపోకపోతే ఏం చేయాలి ఆల్టర్‌నేటివ్? మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం. మీది బాలేదు. భార్య గారి పేరు మీద చేసుకోండి. అచ్చా! ఆ! పిల్లల పేరు మీద చేసుకోండి. చేసుకోండి. పార్ట్నర్‌షిప్‌లోకి వెళ్ళండి. ఓకే. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఎందుకు అవును. మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరిబిక్కిరి అయిపోయి మనం అవును. అందులో ఉండిపోవడం. రైట్ గురుగారు. ఇప్పుడు దేవుళ్ళున్నారు. వీళ్ళకి గూడా జాతకాలుంటాయా? ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే రాముడు అష్ట కష్టాలు పడ్డాడు. కృష్ణుడు అష్ట కష్టాలు పడ్డాడు. సో, అంటే దేవుళ్ళకి గూడా జాతకాలు ఉన్నట్టేనా? భూమి మీద పుట్టిన ఎవ్వరికైనా ఉంటాయి. ఓకే. అయితే రాముడు ఎప్పుడూ కూడా దేవుడుగా ఆయన ఇది చేయలా. ఆయన మానవ రూపంలోనే వచ్చాడు. ఎందుకంటే ఒక మానవుడే ఆ రాక్షసుడిని సంహరించాలి అని అవును. ఆయన అంతా కష్టపడ్డాడు పాపం. శ్రీకృష్ణుడు కూడా అంతే. ఓకే. ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళకి జాతకం ఉంటుంది. వాళ్ళకి నక్షత్రం ఉంటుంది. ఓకే. వాళ్ళకి అన్నీ ఉంటాయి. అచ్చా! అయితే ఆ! దైవ సంబంధమైనటువంటి స్పర్శ ఉన్నప్పుడు ఓకే. వాళ్ళు కొంత అతీతంగా ఉంటారు. ఓకే. వాళ్ళకి జాతకాలుంటాయి. ఓకే. రైట్. అంటే ఈ కోవలో ఇంకొకటి అడగాలనుంది. మోదీ జాతకం. హ్మ్. ఈయనెవరండి? అసలు అప్రతిహతంగా ఈ దేశాన్ని అత్యద్భుతంగా పరిపాలిస్తూ అసలు అజేయుడిలాగా ఇన్ని సంవత్సరాలు చిన్న మచ్చ కూడా లేకుండా ఇంత అజేయంగా చేస్తున్నాడంటే ఈయన జాతకంలో ఏమైనా కొత్త శక్తులు గాని, ఏదన్నా వింత శక్తులేమన్నా ఉన్నాయా? దైవాంశం ఏమైనా ఉందా ఆయనకి? లేదండి. ఇందులో అంటే గొప్పవాళ్ళు వాళ్ళ జాతకాలను మనం ప్రస్తావించకూడదు గానీ, దానిలో ఉండే కొన్ని ధర్మ సూక్ష్మాలున్నాయి. ఆయన జాతకంలో 20కి పైగా రాజయోగాలు నడుస్తాయి. అబ్బా! అంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఆయనకు అందులోనూ ఎక్కడా కూడా అపజయం అన్నది లేదు. ఎక్కడా లేదు. ఒక్కొక్కళ్ళు అలా పుడతారు. అబ్బా! పూర్వజన్మలో చేసుకున్నటువంటి వాటి బట్టి మనకి కర్మలుంటాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఓకే. ప్రారబ్ధ అవును. కర్మలని. అవును. వాళ్ళు ఇలా పుడతారు వాళ్ళు. కర్మయోగులు. అందులోనూ మా ఆంధ్రప్రదేశ్‌కి ఆయన వచ్చినప్పుడు గూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారని నేను ఈయన్నే అనుకుంటున్నాను. సన్యాస దీక్షలో అనికేతుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆయన అని జెప్పి ఒకళ్ళని ఆయన సంబోధన చేయడం జరిగింది మరి. అనికేతుడు అంటే ఇల్లు లేనటువంటి వాడు. హ్మ్. శివుడు. హ్మ్. ఆయన్ని శివుడితో పోల్చాడు. అబ్బా! హ్మ్. అక్కడ అర్థమైందా? ఆ! అలా ఏంటంటే ఆయన వాళ్ళ కర్మయోగులు అంటారు కొంతమందిని. ఓకే. వాళ్ళ యోగం పుట్టినప్పుడు యోగం కన్నా అభ్యాసం చేసిన తర్వాత వచ్చినటువంటి యోగం కొంత ఉంటుంది. హ్మ్. ఆ యోగులు వాళ్ళు. ఓకే. వాళ్ళ జాతకాలు వేరు. ఓకే. పవన్ కళ్యాణ్ జాతకం ఏంటండి? అంటే ఆయన మొన్నెవరో చెప్పారు. ఇంకో 19 సంవత్సరాల పాటు అప్రతిహత విజయాలాయనకి. ఇక తిరుగుండదు అన్నారు. అంటే ఏమవుతాడు? సీఎం అవుతాడా? పీఎం అవుతాడా? అసలేంటి ఆయన జాతకం? ఒకటండి అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి అవును. ఉంటుంది. నా పందా ఏంటి అంటే ఎవరిది జాతకం మనం బయట అవును. పెట్టకూడదని. అవును. కానీ చూచాయిగా ఒక విషయం అయితే చెప్తాను. అమెరికా నుండి జనసేన వీరాభిమాని ఒకాయన నాకు ఈయన వివరాలవి ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు ఈయనకున్న నక్షత్రం. ఓకే. చాలామంది ఈయనది మకర రాశని అనుకుంటూ ఉంటారు. ఓకే. ఈయనది మకర రాశి కాదు ఫస్ట్. ఆ! మకర రాశి కాదు. ఓకే. నాకు నేను ఆయనకి 2020లో చెప్పినట్టు గుర్తు. ఆ! నేను ఆయనకు ఒకటే చెప్పాను. "ఏవండీ కేసీఆర్ గారి జాతకానికి ఈయనకి కొంత సాపత్యం ఉందండి. ఆ! మీరు గమనించండి తెలంగాణలో ఆయన పార్టీ పెట్టిన ఎంత కాలానికైతే ఆయనకి పదవొచ్చిందో, ఈయనకి అంత కాలానికి పదవొస్తుందని" చెప్పాను. కరెక్ట్‌గా చెప్పారు. అవును. నేను ఒకటే మాట అన్నాను. ఇది రికార్డ్ అయిన వీడియో గూడా ఉంది. హ్మ్. ఉంది. ఓకే. నేను ఇది కరోనా టైంలో చెప్పాను. కరోనా అప్పుడు 2019లో అనుకుంటా వీళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఫోను చేశాడు ఆయన. హ్మ్. చేసి అప్పుడు చెప్పారు నాకు. ఇలా అసలు ఏంటండి ఈయన నిజానికి అంతకుముందు నాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అవి తప్పు. నేను అంత మునుపు కూడా ఒకసారి టీవీలో కొన్ని విషయాలు చెప్పాను. ఏమని? ఈయనకి రాజయోగం ఉంది. అప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అవును. రాజకీయాల్లో జెట్ కారని, హ్మ్. ఓడిపోతారని, ఈయన ఎంతో కాలం ఉండరని. కానీ నేను చెప్పాను. రాజయోగం ఉంది. అసలు ఒరిజినల్‌గా చెప్పకూడదు. కానీ చెప్పాను. ఈయన నాకు ఈ అమెరికాలో ఉండే ఆయన నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత, ఓకే. నేను ఆయన జాతకం డ్రా చేసి, స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం విషయం అంతా చెప్పాను. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకొచ్చిందో, అంటే పార్టీ పెట్టిన ఎంత కాలానికి ఈయనకి అంత కాలానికి మీరు లెక్క కట్టుకోండి. 11 ఏళ్లకొచ్చింది. ఆ! ఈయనకి 11 ఏళ్లకొచ్చింది. ఓకే. ఇది ప్యారలెల్‌గా వెళ్తాయి జాతకాలు. ఓకే. సో, ఈయనకు గూడా ఈ మంచి 19 యోగం. ఏళ్ళు ఉంది. మంచి 19 ఏళ్ళని కాదు. ఇంకా కొంతకాలం పాటు ఆయనకి.
రాజయోగం ఉంది. కొంతకాలం పాటు. ముఖ్యమంత్రి అవుతాడా? ఖచ్చితంగా అవుతుంది. ఓహ్! సూపర్. రైట్. అట్లాగే గురుగారు అరే! ఈ గండం గడిస్తే చాలు అనుకుంటాం మనం. నిజంగా గండాలు గడుస్తాయా? హ్మ్. లేదంటే గండాలు అనుభవించక తప్పదా? ఇది ఇందాక మీకన్నానే ఇప్పుడు జాతకంలో కొన్ని గ్రహాలకి, దశలకి, అంతర్దశలకి కొంత ఇబ్బందికరమైన సందర్భం ఏర్పడుతుంది. ఓకే. అలాంటివి ఏర్పడినప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. ఓకే. తచ్చాంతి రౌషధైర్ దానేర్ జపహోమార్చనాదిభిః అన్నారు. గత జన్మలో ఎవడికైనా ఏదైనా పెట్టలేదనుకోండి మనం, ఈ జన్మలో అది తినే అధికారం మనకుండదు. ఓకే. మనకి ఎంత డబ్బున్నా సరే. ఓకే. ఇప్పుడు మనం ఎంత డబ్బున్నా కొంతమంది తిండి సుఖంగా తినలేరు. అంతేగా. షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అల్సర్‌లు ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు. అవును. కనీసం ఒక బజ్జీ వేసి తినలేరు. వాళ్ళకి ఎన్ని కోట్లున్నా. మరి ఎందుకు తినలేకపోతున్నారు? వాళ్ళకి డబ్బుంది గదా! ఆ కర్మ శేషం మిగిలిపోతుంది. ఓకే. ఒక ముని ఉంటాడు. ఆయన యోగం చేత చాలా రకాలైనటువంటి జీవితాన్ని గడిపేసి, హ్మ్. ఓ శిష్యుడిని దగ్గర పెట్టుకొని, "ఒరేయ్! నాకు కర్మశేషం మిగిలిపోయింది. హ్మ్. ఈ జన్మలో గనక నేను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, హ్మ్. వచ్చే జన్మలో మళ్ళా నాకింత మైండు, మెమరీ పవరు, ఇంత సాధన ఉంటుందో లేదో నాకు తెలీదు. కర్మశేషాన్ని నేను అనుభవించుకోవడానికి కాశీ వెళ్తాను. అక్కడ నాకు కుష్ఠరోగం వస్తుంది. కళ్ళు కనబడవు. నువ్వు నాకు సేవ చేస్తావా?" ఆయన అలాగే ఉండి ఆ కర్మశేషాన్ని అనుభవించి శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక జన్మ లేకుండా చేసుకున్నాడు. వాహ్! మరి ఇవన్నీ దేని నుండి వచ్చే ఒక గండం వచ్చింది. దాన్ని దాటాలి. హ్మ్. కొంత మన దైవబలం పనిచేస్తే దాటగలుగుతాం. కొన్ని సార్లు దాటలేకపోతాం. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్ పాపం ఆయనకి చాలా చిన్న వయసు. ఆయనది మేషరాశి. చంద్రమహాదశలో శని అంతర్దశ నడుస్తూ ఉన్నప్పుడు షష్టాష్టకాలు. తెల్లారితే మేము జపాలు చేద్దాం అనుకుంటే పాపం ఆయన ఇదయ్యారు. అయ్యో! ఎవరు కదా? ఆయన 'తిమ్మరుసు' సినిమా ప్రొడ్యూసర్. అచ్చచ్చ! ఓకే. ఆహా! 'తిమ్మరుసు' అని ఆయన ఎవరిదో సినిమా అచ్చచ్చ! ఆ! సత్యదేవ్ గారిది. 'సత్యదేవ్' హీరోగా. అవును. ఆయన ప్రొడ్యూసర్. ఆయన పేరు మర్చిపోయాను నాకు. రైట్. నాకు రైట్. ఓకే. చాలా ఓకే. బాధపడ్డా. ఓహ్! అలా ఏంటంటే ఒక్కొక్కసారి గండం తీవ్రంగా ఉంటుంది. హ్మ్. అలాగే మా ఆఫీస్‌లో చూస్తుండగా ఒకాయన షష్టాష్టకాలు రావడం వల్ల, దశాంతర దశలు బాగా లేకపోవడం వల్ల ఆయన ఇంకో 2, 3 రోజుల్లో ఇది చేసుకుందాం జపం అనుకుని పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు అలా ఇదయ్యడం నాకది హ్మ్. బాధగా అనిపిస్తుంది. ఓకే. సో, గండాల్ని మనం తప్పించుకోలేం. అది కర్మ అంతే. కర్మ అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ మనం ఏదైనా ఏ జపమో, దానమో, పరిహారము. ఆ! హోమమో లేపోతే మన ఇండివిడ్యువల్‌గా చేసుకున్న సాధనో ఏదో ఒకటి ఉంటే దాన్ని దాటగలుగుతాం. దాటగలం. భగవంతుడి దయ వల్ల. కాలు విరిగిపోయేదుంది. బెణికేలా చేయగలుగుతాడు శివుడు. అచ్చా! 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 అలా. ఓకే. ఓకే. అలాగే సార్. అరే! వీడొక నష్టజాతకుడురా అంటారు. హ్మ్. ఎవరు ఈ బ్యాచ్ నష్టజాతకులంటే? ఒరిజినల్‌గా ఎవ్వరిది నష్టజాతకం కాదండి. ఆ! ఎవ్వరిది కాదు. ఓకే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఒక పర్పస్‌తోనే పుడతారు. ఓకే. వీడు దీనికి పనికిరాడు హ్మ్. అని మనం అనుకోవచ్చు. అవును. కానీ వాడు ఇంకో దానికి పనికొస్తాడు. అందుకనే బ్రహ్మాండంగా. మనం ముఖే సరస్వతి. ఒకడు చేసిన పని నేను చేయలేను. ఈ 25 కేజీలు బియ్యం బస్తా నేను మొయ్యలేను. అవును. కానీ అలాంటివి కొన్ని 25 బస్తాలు నేను సంపాదించగలుగుతా. యెస్. అవును. అలా ఉంటుంది జీవితం. ఓకే. ఎవ్వడూ నష్టజాతకుడు కాదు. హ్మ్. కానీ జీవితం మనకి నచ్చినట్టు వెళ్ళకపోతే కొంతమంది అలా భావిస్తూ ఉంటారు. ఓకే. మన అవును. లైఫ్ ఏంటి ఇలా ఉంది. హ్మ్. మనది ఇలా ఉండవలసిందేనా అని. అది వాళ్ళ ప్రాస్పెక్టివ్ అంటే తప్పితే పుట్టుకతోనే అమ్మని మింగేశాడు. పుట్టుకతోనే నాన్నని మింగేశాడు. అది వాళ్ళ వీడు కర్మ ఫలితాలే నష్టజాతకుడా? అవన్నీ. ఆ! అదేం ఉండదండి. ఆ! ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు కొంతమందికి కొన్ని దశలు అంతర్దశలుంటాయి. చంద్రాష్టమంచ ధరణీ సుత సప్తమంచ రాహోర్నవం చ గురు తృతీయే లగ్నశన్యోర్ లగ్నకేతు ఇవన్నీ కూడా బాలారిష్టము అంటారు. శనేశ్వరుడు జన్మ లగ్నంలో ఉండగా ఎవరైనా పుట్టారనుకోండి. హ్మ్. వాడు అదృష్టార్థో రోగి మదనవసగోత్యంత మలినః శిశుత్వే పీడాత్వ సవితృసుత లగ్నే సవితృసుతుడు అంటే శనేశ్వరుడు. ఓకే. లగ్నంలో ఉంటే ఏంటి అదృష్టార్థో రోగి వాడికి అదృష్టం తక్కువ, డబ్బు తక్కువ, రోగి వాడు నిత్యం రోగగ్రస్తుడు. అంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కరెక్ట్. ఆ! అలా వాడి పుట్టడమే జాతకం అది. ఒక్కొక్కడు దాక్షిణ్య రూప ధనభోగ గుణైశ్వర్యరేణ చంద్రే కుళీర వృషభా జగతే విలగ్నే అంటాడు. ఒకడు ఉదారమైన స్వభావం కలిగి ఉన్నవాడు దాక్షిణ్యం ఎక్కువగా ఉంటుంది. భోగవంతుడు, గుణవంతుడు, ఐశ్వర్యవంతుడు, రూపవంతుడు. మరి ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? వాడి జాతకం. ఓకే. ఒక్కొక్కళ్ళకి భార్య వల్ల విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది. అవును.
శాస్త్రాభ్యాసాసక్తచిత్తో వినీత కాంతావిత్త అత్యంత సంజాత సౌఖ్య మంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాదిదేవే. జాయాభావం అంటే సప్తమం, దేవదేవాది దేవుడు అంటే గురుడు. సప్తమంలో గురుడు ఉన్న వాడికి భార్య తరఫున ఆస్తి వస్తుంది. ఇవన్నీ ప్రీడిఫైన్డ్. మీరు హ్యాష్ ఇంక్లూడ్ std.h goni.h ఇవాళ ప్రోగ్రామ్ రాస్తే మనకు అవుట్పుట్ వస్తుందో, ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది. ప్రీడిఫైన్డ్. మన జీవితం అంతా ఒక ప్రోగ్రాము. దీంట్లో ఎర్రర్స్ వస్తాయి, కంపైలేషన్ ఎర్రర్, రన్ టైం ఎర్రర్. దాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇప్పుడు మీకు కోడింగ్ తెలుసు అనుకోండి, ఒక కామా తప్పు పెడితే 140 ఎర్రర్లు చూపెడుతుంది. కామా పెడితే సాల్వ్ అయిపోతుంది. అలాగా మనం ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అది సరిగ్గా తెలుసుకోవాలి. అదే జీవితం. జ్యోతిష్యం అంతా అదే చెప్పింది. మేము పరిశీలన చేసేటప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తాను. ఉదాహరణకు ఒకడు ఉన్నాడు, ఏమయ్యా నీకు రానున్న 2 సంవత్సరాలు అంటే నేను అమెరికా వెళ్ళాలి అని ఫోన్ చేస్తాడు. వద్దు, అమెరికా వెళ్ళడం వల్ల నీకు ఉరిగేది ఏమి లేదు, నువ్వు ఇక్కడే ఉంటే నీకు చక్కగా వివాహం ఇవన్నీ అవుతాయని. ఇంకోటి దగ్గరికి వెళ్తాడు, అబ్బాయి నీకు అమెరికా వెళ్ళే యోగం ఉంది, నువ్వు 40,000 పెట్టుకుని ఈ హోమం చేస్తే వెళ్తావు. చేసాడు. ఎవడైనా వెళ్తాడు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్ళరు, గట్టి ప్రయత్నం చేస్తే ఎవడైనా వెళ్తాడు. వెళ్ళాడు, అక్కడ 2 ఏళ్ళు ఎంఎస్ చేసి ఇండియాకి వచ్చి నాకు ఫోన్ చేశాడు, మీరు చెప్పింది తప్పండి, నేను అమెరికా వెళ్ళాను. అరే నువ్వు వెళ్ళావు అమెరికా, వెళ్ళి ఎవడైనా అక్కడ చదువున్నవాడు అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సెటిల్ అవుతాడు, కానీ మళ్ళీ ఇండియాకి వచ్చి ఉద్యోగం ఎవడెత్తుకుంటాడు? అక్కడ నీకు చదువు వేస్ట్, ఇక్కడ ఉద్యోగం లేదు, ఈ 2 ఏళ్ళు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బు వేస్ట్. నువ్వు సాధించింది ఏంటి? వెళ్ళి ఉత్త ఈగో సాటిస్ఫాక్షన్. అలాంటివి మాకు ఎక్కువ తగులుతూ ఉంటాయి. అవునా? రైట్ గురుగారు. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మంచి ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేపించేస్తున్నారు. చేయించేసి పిల్లల్ని బయటికి తీసి వెంటనే అద్భుతమైన జ్యోతిష్యుడితో పెద్ద జ్యోతిష్యం వేసేసి స్టార్ట్ చేసేస్తున్నారు జీవితాన్ని. అసలు ఎప్పటి నుంచి చూడాలి ఒక మనిషి జ్యోతిష్యం? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్. ఒక ఆమె నన్ను అడిగింది, ఏమంటే మా ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు అంటే మనకంటే జెండర్ తెలియదు, అమెరికాలో జెండర్ తెలిసిపోద్ది. అవును. ఇప్పుడు ఫస్ట్ మాకు అబ్బాయి అండి, ఇప్పుడు అమ్మాయి పుడుతుంది. ఈ అమ్మాయి ఫలానా పొజిషన్లో ఉండాలి. ఎలా ఉండాలి జాతకం అంటే అలా ఎలా ఉంటుంది? పిల్లల్ని మీరు కనగలరు కానీ వాళ్ళ జాతకాలు మీరు కనలేరు కదా, అదంతా కర్మ సంబంధమైన విషయం. అంటే అబ్బాయి అలా కాదండి, ఇప్పుడు పలానా లగ్నంలో పుడితే ఇలా అవుతారంట కదా, పలానా టైంలో పలానా నక్షత్రంలో పుడితే ఇలా అవుతారంట కదా, మేము చేయించుకోగలం. నేను చెప్పేవాడమ్మా అసలు అది సాధ్యం కాదు, నా వల్ల కాదు, ఇంకొకళ్ళని ఎవరినైనా అడగండి. అయితే సిజేరియన్ ఆపరేషన్స్ అనేటువంటివి మనం కొంచెం మంచి ముహూర్తం చూసి పెట్టుకోవచ్చు. అంటే పాపం కొంచెం లేని వాళ్ళు ఉంటారు, ఈ హాస్పిటల్ ఖర్చే భరించలేని వాళ్ళు. ఒక నక్షత్రం ఏదైనా శాంతి నక్షత్రం పడింది, విశాఖో, మూలో, జ్యేష్ఠో, రోహిణో పడింది అనుకోండి, ఇప్పుడు దానికి శాంతి చేసుకోవాలి. అది ఖర్చు కదా, ఇప్పటికే వాడు ఖర్చులో ఉన్నాడు. అలాగే తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన, అమావాస్య వర్జ దుర్ముహూర్తాల్లో పుట్టిన శాంతి చేసుకోవాలి. అది తప్పించడానికి కొన్ని మంచి ముహూర్తాలు చెప్తాం, అది మనం చెయ్యొచ్చు. తప్పితే ఇప్పుడు అంటే మొన్న కూడా పెట్టలేదని కాదులేండి, నేనే పెట్టాను చెప్తున్నాను కదా. ఒక లగ్నానికి ఎట్లా పెట్టారు మరి మీరైనా? మరి ఏం చెప్తాం? ఎదిరించాం, ఇందులో ఎదిరించాం. పలానా రాబోయే దశలు మంచివై ఉంటాయమ్మా, పోనీ లగ్నంలో అంటే వాళ్ళు ఇంకా నన్ను బతకనివ్వట్లేదు కదా. ఇప్పుడు ఫోన్ చేసి ఏమండి ఈ లగ్నంలో పుడితే పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చెప్తాం, వాడు దేనికి వాడికి ఇష్టం దానికి వెళ్ళిపోతున్నారు అంతే. రీసెంట్ గానే 2 నెలల క్రితమే పెట్టాను. అలా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది వచ్చింది, కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. కొంతలో కొంత మనం ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి అని చెప్తున్నాను కదా. వాళ్ళ జాతకాలను మనం కనలేము, వాళ్ళని మనం కనొచ్చు, పిల్లల్ని. అసలు సంతతే కలగడానికి ఇబ్బందిగా ఉంది కదా. కరెక్ట్. అసలు సంతానలేమి అనేది ఎంత పెద్ద సమస్య. నేను మీరు చెప్తే నమ్మరు, బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఒక గర్భిణీ స్త్రీకి గర్భస్రావం ఎందుకు కలుగుతుంది? ఒక గర్భిణీ స్త్రీ 9 మాసాల్లో 9 గ్రహాలు ఆమె గర్భం మీద ఆధిపత్యాన్ని వహిస్తాయి. ఎంతో రీసెర్చ్ చేశాను. ఆఫ్ కోర్స్ ఇది చాలా మందికి తెలుసున్న విషయం అయి ఉండొచ్చు, కానీ 1వ నెలలో అబార్షను, 7వ నెలలో 8వ నెలలో ప్రీమెచ్యూర్ బేబీలు, 7వ నెలలో అబార్షన్, 6వ నెలలో బయటికి తీయడాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ 9 నెలల పైన 9 రకాలైనటువంటి గ్రహాలు. ఉదాహరణకి మొట్టమొదటి మాసం శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు, 2వ మాసం కుజగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తారు, 3వది గురుడు.
గురుడు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు అన్నారు. ఆయనే సంతతి కారకుడు. గురుడు బాగా లేకపోతే వాడికి జాతకంలో వాడు గోల్డ్ పెట్టుకునే అధికారం ఉండదు. ఓహో! పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు, వాడికి బంగారం పడదు. వాడు ఎప్పుడు పెట్టుకున్నా ఉంగరం జారిపోతుంది. వాడు గోల్డ్ చైన్ ఎవడో దుబ్బేస్తాడు. అసలు బంగారం నిలవదు వాడి ఒంటి మీద. వాడు ఎంత ఓకే. కోటీశ్వరుడైనా సరే ఓకే. ఏ ప్లాటినమో విండో పెట్టుకోవాలి. అలాగే ఈ గురువు ఎవరికైతే బాగోరో, కొంతమందికి గురుగ్రహం బాగోదు, వాళ్ళకి 3వ నెల అబార్షన్స్ అయిపోతారు. అసలు శుక్రబలమే లేని వాళ్ళకి, భృగు షట్క దోషాలు ఉన్న వాళ్ళకి అసలు సంతానమే కలగట్ల. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందంటారే, మరి అవును. శుక్రగణాలే కదా అవన్నీ. ఓకే. మరి మొదటి నెల ఎవరు ఆధిపత్యం? శుక్రుడు. శుక్రుడు. ఆ! 2వ నెల వచ్చేసరికి అబార్షణం కుజుడు. సర్పదోషాలు, సర్పశాపాలు, కాలసర్పదోషాలు ఇవన్నీ ఎవరి వల్ల? కుజుడు. ఓహ్! సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజ. మరి ఆ సర్పదోషాలు అవన్నీ ఎన్నో నెలలు కొడతాయి? 2. అందుకనే 1 నిలబడినా 2 నిలబడట్లా, 2 దాటినా 3 దాటట్లా. 3 దాటిన తర్వాత అప్పుడు ఒక్కొక్క గ్రహం ఆ గ్రహాలు బాగుంటే ఆ మాసాల్లో ఏర్పడవలసినటువంటి అవయవాలు సరిగ్గా ఏర్పడుతున్నాయి, ఓకే. లేకపోతే సరిగా ఫామ్ అవట్లా. కొంతమందికి ప్రీమెచ్యూర్ బేబీలు ఎందుకు పుడుతున్నాయంటే, ఇది వరకు గర్భాధాన లగ్నం అని ఒకటి ఉండేది. అంటే ఓకే. భార్యాభర్తలు ఇద్దరు కూడా అవును. చక్కగా సంతతి కోసం వాళ్ళు పెట్టుకునే ముహూర్తానికి వెళ్ళేవారు. అవును. ఇప్పుడు ఆ లగ్నం సరిగ్గా లేక, ఓకే. లగ్న శుద్ధిస్తు సంగమి సరిగా లేక ఆ 7వ నెలలో ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టడం, హ్మ్. 8వ నెలలో 9వ నెలలో గర్భస్రావాలు అవుతుంది. ఇలా రకరకాల సమస్యలు. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే కేవలం గ్రహస్థితి. ఆ! అట్లాగే గురువుగారు ఇంకో చిన్న డౌటు. బెడ్‌రూమ్‌లో దేవతల విగ్రహాలు పెట్టుకోవచ్చా? ఉమ్, మంచి ప్రశ్న. ఆ! పెట్టుకోవచ్చండి. అయ్యో, అవునా? అయితే ఏ గోడకి పెట్టుకోవాలి అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. ఉదాహరణకి పొద్దున్నే లేవగానే అద్దం చూడకూడదు. ఓహ్! ఓకే. చూడకూడదు. కాబట్టి మనం ఉదాహరణకి కొంతమంది దక్షిణం వైపు తలపెట్టుకు పడుకుంటారు. హ్మ్. ఉత్తరాన్ని లేస్తూ చూస్తారు. తూర్పు పడమరలుగా తలకే పెట్టుకుంటారు. వాళ్ళు తూర్పుని గాని, పడమరను గాని చూస్తారు. వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో ఆ దిక్కుకు ఆపోజిట్‌గా అద్దం ఉండకూడదు. దేవుడి పటాలు ఉండకూడదు. హ్మ్. అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే పొద్దున్న లేవగానే దేవుడిని చూసుకునే ఇది ఉన్నవాళ్ళు దేవుడి పటం పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే ఏవో నాకు అడిగిన వాళ్ళేంటంటే అందులో బెడ్‌రూమ్‌లో శృంగారాలు, సరసాలు ఇలాంటివి ఉంటాయి గదా! హ్మ్. అలాంటి చోట దేవతల విగ్రహాలు పెడితే మంచిదా? కాదా? అనేది అంటే వాళ్ళ దేవుడు చూస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. అంటే దేవుడు ఫోటో పెట్టకపోతే దేవుడు చూడ్డా? ఆ! అలాగే ఒక పిల్లి కళ్ళు మూసుకుని మూసుకొని పాలు తాగేసి నన్నెవడో చూడట్లేదని అందిట. సూపర్. ఆ! కర్మసాక్షి ఎవడు? సూర్యుడు. దేవుడు. ఆ! ఆయన్ని అడ్డు పెట్టగలరా? చెయ్యి అడ్డు హ్మ్. పెట్టి? అంటే దేవుడు ఫోటో ఉంటేనే దేవుడు చూస్తాడా? ఎంతమంది చూస్తారు తెలుసా మనల్ని? ఆ! కర్మసాక్షి సూర్యుడు చూస్తాడు. పంచభూతాలు చూస్తాయి. హ్మ్. మన చుట్టూ ఉండేటువంటి దేవతాగణం ఉంటుంది. మన శరీరంలో ప్రతి అంగానికి ఒక దేవత ఉన్నాడు. ఓకే. ఆ! మరి వాళ్ళెవరు చూడరా? దేవుడి ఫోటో పెడితేనే చూస్తారా? ఆ! చాలా సిల్లీ క్వెషన్ అది. అంతేనా? చక్కగా ఓకే. పెట్టుకోవచ్చు దేవుడి ఆ! ఫోటోలు. బెడ్‌రూమ్‌లో పెట్టకూడదన్న రూల్ ఏమి లేదు. చక్కగా ఓకే. పొద్దున్న లేవగానే దేవుడిని, ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను చూసాను, వైరల్ అవును. అయింది. అవును. అవును. నేను చెప్పాను. దేవుడు ఫోటో పెడితేనే దేవుడు చూస్తాడా? అంటే గుడికెళ్తేనే దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చూడట్లేదా? ఆ! చూస్తాడు. అవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఓకే. ఫోటో ఉన్నా లేకపోయినా చూస్తాడు. రైట్. రైట్. సార్ ఈ మధ్య ఈ పితృతర్పణాలు అనేది చాలా వైరల్ అయింది. చాలా చేపిస్తున్నారు. అవును. పితృదోష నివారణ పూజలనేది అసలు బస్సులు, రైళ్లు కట్టుకొని తిరుగుతున్నారు. ఒకప్పుడు పితృదోషాలు అంటే పితృపక్షాల్లో చేసేవారు. అవును. ఇప్పుడు ప్రతి అమావాస్యకి చేసేస్తున్నారు. అవును. ఏది కరెక్ట్? లేదులెండి. అమావాస్య తిథి అన్నది పితృదేవతలకి సంబంధించిన తిథి. ఓకే. జనరల్‌గా ఇది ఎప్పటినుండో ఉంది. అమావాస్యకి పితృ తర్పణాలు వదులుకుంటారు. హ్మ్. అలాగే తర్పణాలవి వదలలేని వాళ్ళు స్వయం పాకం ఇస్తారు. హ్మ్. అంటే వాళ్ళ పితృదేవతల పేర్లు చెప్పి స్వయం పాకం అది ఇస్తారు. తిథి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే పితృ తిథులు వదిలేశారు. ఆ! పలానా పితృదేవతలు ఆ తిథి రోజున కాలం చేసినప్పుడు, ఆ తిథికి వాళ్ళు ఏదైనా ఆ కార్యక్రమం అవి చేయడం చేయాలి. మానేశారు. ఓహ్! కుదరట్ల. కుదరకపోవడం వల్ల ఏమవుతుంది? ఇది ఎప్పుడూ కూడా మీకు గమనించండి. మహాభారతం ఆది పర్వంలో జరత్కారువు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. హ్మ్. ఆయన పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఋషులు వాలకిల్యులు అని చాలా ఇంతింత సైజు ఉండి పుల్లకి వేలాడుతూ ఉంటారు వాళ్ళు. ఒకనాడు ఈయన నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఏడుపు శబ్దం వినపడుతుంది. వాళ్ళు ఏడుస్తారు కింద నుండి.
మీరెవరు ఋషులు ఏడుస్తున్నారంటే, మా వంశంలో ఒకడు పుట్టాడు జరత్కారు అన్నవాడు, వాడు పెళ్లి చేసుకోను అంటున్నాడు. పెళ్లి చేసుకోకపోతే పితృ రుణం ఎలా తీర్చుకుంటాడు? మాకు తిలోదకాలు ఎవడొదులుతాడు? మా వంశం ఎలా వృద్ధి చెందుతుంది? వాడెలా పుట్టాడు మాకు? మేమెలా అనుకుంటే? అందుకని వాడు ఎక్కడున్నాడో కొంత చెప్పండయ్యా వాడికి పెళ్లి చేసుకోమని అంటాడు. అలా ఉంటుంది పితృదేవతల యొక్క ఇది. బా! ఆ! ఎప్పుడూ వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకనే మంత్రాల్లో వసవో రుద్ర ఆదిత్య ఉపరిస్పృశం మోగ్రం జేత్తారమధిరాజమక్రన్న పితృదేవతలను కూడా స్మరించుకుంటారు. హ్మ్. ఈ పితృదేవతలు చూస్తారు వాళ్ళు. మనకి కన్యాదాన సంకల్పంలో చెప్తారు. దశా పూర్వేషాం దశా పరేషాం వంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక బ్రహ్మలోక ప్రాప్త్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం గరిషి అని ఆడపిల్ల తండ్రి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? 10 తరాల ముందు 10 తరాల తర్వాత వీళ్ళందరూ తరించి ఉద్ధరింపబడ్డానికి ఇదిగో పలానా కన్య నేను సాలంకృత సహిరణ్యోదక అలంకారం చేసి బంగారం పెట్టి నేను నీకు దానం ఇస్తున్నాను. ఇటువంటి దానం ఎవడు చేయలేడు నా భూతం నా భవిష్యత్తు. హ్మ్. ఎవడు చేస్తాడు? అందుకు పితృదేవతలు చూస్తారా, ఓకే మన వంశంలో పుట్టినవాడురా, మన వాళ్ళకి ఇచ్చాడురా, మంచివాడికి ఇచ్చాడురా, బాగా చూసుకుంటాడు, ఆవిడ ఒకళ్ళ యొక్క వంశాన్ని ఉద్ధరిస్తుంది, దానివల్ల మనకి మంచి జరుగుతుంది, మనకి కూడా దౌహిత్రుడు పుడతాడు లేదా వాడికి పుడతాడు, దీనివల్ల మనం ఉద్ధరింపబడతామని వాళ్ళు ఆశీర్వదిస్తారు. హ్మ్. ఉపనయన సంస్కారం జరిగేటప్పుడు నాంది దేవతలు అంటే పితృదేవతలను పిలుస్తారు. ఎక్కడా మన సంస్కృతిలో పితృదేవతలను వదిలిన ప్రసక్తి లేదు. ఓకే. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే ప్రత్యేకించి ఈ తిథులు అవి మానేయడం మూలానో లేకపోతే కుదరకపోవడం మూలానో వాళ్ళ యొక్క ఇది తగులుతోంది. జాతకాల్లో కూడా కొన్ని కనబడుతున్నాయి. పితృదోషాలు, మాతృశాపాలు, భ్రాతృశాపాలు, యెస్. స్త్రీ శాపాలు, యెస్. దైవ శాపాలు ఉంటున్నాయి జాతకంలో. అవి ఉన్నప్పుడు దానికి రెమెడీ ఏంటి? ప్రత్యేకించి ఇవి చేసుకోవడమే రెమెడీ. ప్రతిదానికి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళిపోనక్కర్లా. హ్మ్. చక్కటి క్షేత్రాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌లో పాదగయ క్షేత్రం పిఠాపురం ఉన్నది. అది గయతో సమానమైనటువంటి క్షేత్రం. బా! అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గయాసురుడి యొక్క పాదాలు అక్కడ పడ్డాయి కదా మరి. మరి అలాంటి ప్లేస్‌లో కూడా చేసుకోవచ్చును. అసలు ఒరిజినల్‌గా మనకు ఆ దోషం ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. లేదు మినిమంలో మినిమం పితృదేవతలకు ఏదైనా చెయ్యాలి అంటే అమావాస్య రోజు చెయ్యవచ్చును. ఓహో! అమావాస్య రోజు, ఆదివారం నాడు, ఆదివారం కూడా రవి అధిపతి. అమావాస్య ఆదివారానికి అందుకునే ప్రాశస్త్యం. ఓహో! రవి పితృకారకుడు. ఉత్సాహానికి వాటికి కారకుడు. ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య అన్నది శాస్త్రం. మరి ఈ ఆదివారము అమావాస్య కలిపొచ్చినప్పుడు మరి పితృదేవత ఆరాధన చేస్తారు. అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. సో అందుకని ఈ పితృదేవత ఆరాధన అన్నది ఒరిజినల్‌గా ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా అందులో వస్తుంది. అచ్చా! అచ్చా! మంత్రం చెప్తారు, చదువుతారు, వాళ్ళ అనుగ్రహం ఉండాలి అని దీవిస్తారు. ఇవన్నీ హ్మ్. జరుగుతాయి. ఓకే. సో ఫైనల్‌గా గురుగారు కొన్ని సీక్రెట్స్ కావాలి మాకు. హ్మ్. రుణ బాధలు తొలగాలి, బాగా డబ్బులు సంపాదించాలి. వీటికేమన్నా సీక్రెట్స్ చెప్తే లేదంటే వీటికి సీక్రెట్స్ ఏముండవు. ఆ! ఉదాహరణకి ఒక స్థాయి వ్యక్తి వాడికి కొంత రుణం చేస్తే వాడు తీర్చగలుగుతాడు. ఓకే. ఇప్పుడు మీరు నా దగ్గర ఓ ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 ఉన్నవాడు ఏదైనా కొనుక్కోవాలి అంటే వితిన్ 1,00,000 లోపల కొనుక్కోవాలి. అవును. నేను 15,00,000 పెట్టుకుంటే హ్మ్. సాగదు కదా! అవును. అలా ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమానం ప్రకారం ఈఎంఐలు ఎక్కువైపోవడం వల్ల, యెస్. ఈ చేసే ఉద్యోగాలు నిలకడ లేకపోవడం వల్ల ఈ రుణ బాధలు పెరిగిపోతున్నాయి. కాశీ వంటి క్షేత్రంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లింగం ఉంది. అసలు కాశీ ఎవడైతే కాశీని పట్టుకుంటాడో వాడికి ఏ విధమైన ఇబ్బందులు బాధలు ఉండవు. హ్మ్. కాశీ క్షేత్రంలో ఎంత గొప్ప అంటే సంతతి కలగాలి, ప్రత్యేకించి మగ సంతానం కలగాలి, ఒక లింగం ఉంది. ఆ! ఎటువంటి ముద్రలు, ఎటువంటి మంత్రాలు రాకపోయినప్పటికీ అక్కడ శివుడి దగ్గర 7 ప్రదక్షిణాలు చేస్తే శివుడికి 7 కోట్ల ప్రదక్షిణలు చేసిన పుణ్య ఫలితం వాడి ఖాతాలో వేసి వాడి పాపాన్ని తీసేసి వాడికి సంతానం ఇస్తాడు. ఆత్మవీరేశ్వరుడు అనేటువంటి లింగం. అలాగే రుణ విమోచనేశ్వరుడు అనేటువంటి లింగం. అక్కడ కందిపప్పుతోటి శివుడికి అభిషేకం చేస్తారు. ఆ! ఇందాక చెప్పాను సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజః. కుజుడు రోగములు, రుణాలు వీటికి కారకుడు. కుజుడికి గోధూమ స్థండుల లాఢ్యముద్గాశ్చనక బర్బర నవధాన్యాలు ఆడకము అంటే కందులు. దానికి ఆ కందిపప్పుతోటి ఈ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఎక్కడ? ఓకే. కాశీలో. రుణ విమోచనేశ్వరుడు ఆయన పేరు. అలా చేస్తే అప్పుల బాధలు పోతాయి అన్నాడు. బా! కాశీ వెళ్ళడమే గొప్ప. అంతే కదండీ. అవును. కాశీలో ఎవడి తప్పుల్ని చిత్రగుప్తుడు రాయలేడు, కనబడవు. ఓహో!
సంభ్రమ విభ్రమ సహిత దండపాణి అనేటువంటి ఆయన అక్కడ ఉంటాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. అలా కాశీ క్షేత్రాన్ని పట్టుకున్న వాడికి జీవితంలో ప్రశాంతత దొరుకుతుంది. ఓహో! అక్కడ ప్రతి లింగానికి చంద్రగ్రహం బాగాలేదు, మానసిక ప్రశాంతత లేదు, చాలా మానసిక సమస్యలున్నాయి. సంకటామాత గుడి దగ్గర చంద్రలింగం ఉంటుంది. వెండితో చేసిన లింగం ఉంటుంది. చంద్రకూపం ఉంటుంది. ఆ! ఈ చంద్రకూపంలో ఉన్న జలాన్ని పట్టుకెళ్ళి ఆ వెండి లింగం మీద పోసి అభిషేకం చేస్తే చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది. అబ్బా! అలాగే నవగ్రహాలకి నవకూపాలు, నవలింగాలు ఉన్నాయి. అవన్నీ అందులో ఉన్నాయి మరి. అక్కడికి అలాంటి క్షేత్రాలకు వెళితే మీరన్న ఈ రుణ బాధలు పోవడం, లేకపోతే ఈ శత్రు బాధలు తగ్గడం ఇవన్నీ అందులో ఉంటుంది. వావ్! లేదు ఇంకొక మంత్రపూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఓకే. దీనికి రెమెడీలంటే వైదికంగా చేస్తేనే బావుంటుంది. అదేలెండి. మన్యు సూక్తం అని ఋగ్వేదాంతర్గత సూక్తం ఒకటి ఉన్నది. ఓకే. మంగళవారం రోజున అది 14 సార్లు పారాయణ చేయించుకున్నా కూడా వాళ్ళు రుణబాధల నుండి బయటపడతారు. హుహు. వైదికంగా చేసిన దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. అద్భుతం. అద్భుతం గురుగారు. ఇంకా మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలి నేను. సో, మరొకసారి గూడా మళ్ళీ తప్పకుండా. కూర్చుందాం గురుగారు. ఈ యొక్క ఈ మధ్య కాలంలో ఈ కర్మ సిద్ధాంతం, పూర్వజన్మ కర్మ ఫలితాలు, వాటిని ఒక ఫలితాలని మనకు మనమే తొలగించుకోవచ్చని కొందరు ఇట్లా చాలా చెప్తున్నారు. వాటి గురించి నేను మీతో మరొకసారి తప్పకుండా. కూర్చుందాం గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు గదా! అద్భుతమైన విషయాలు చెప్పారు. సో, ఈ కింది నెంబర్‌కి ఫోన్ చేసి గురుగారితో మీరు మాట్లాడొచ్చు. ఆయన మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. మీ యొక్క జ్యోతిష్యాన్ని అద్భుతంగా వివరిస్తారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.